శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం భావాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం విశ్వాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆనందలహరిలో 9, 10, 11, 12, 13 ఈ శ్లోకాల్లో అమ్మవారిని భక్తులు ఏ విధంగా ఆశ్రయించినట్లయితే అమ్మవారు అనుగ్రహిస్తుందో అనే విషయం మనం విస్తారంగా చూసాం. ఇప్పుడు ఈ 14వ శ్లోకంలో భక్తుడు అమ్మవారి చెంతకు ఏ విధంగా చేరేయడం అనేటువంటిది చక్కగా చెప్తున్నారు. ఆ శ్లోకం ఒక్కసారి. స్ఫురన్నానారత్న స్ఫటికమై భిత్తి ప్రతిఫల తదాకారం చెంచశధర కళాసౌధ శిఖరం ముకుంద బ్రహ్మేంద్ర ప్రభుతి పరివారం విజయతే తవాగారం రమ్యం త్రిభువన మహారాజ గృహిణి. అమ్మవారు మహారాజ గృహిణి, మహారాణి కదండి వాడు. మరి అది ఆ మహారాణి ఎలా ఉంది, ఆ మహారాణి తాలూకా ఆ రాణివాసం ఎలా ఉంది అనేటువంటిది కూడా మనకి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నట్ట. అలాగే ఇప్పుడు అమ్మవారిని సాధకుడేమో ఆశ్రయించాడు. ఆ ఆశ్రయించినటువంటి ఆ భక్తుడు అనేటువంటి పిల్లవాడు అమ్మ ఇంట్లోకి తన్నగా విడిపోయేటండి. అది పర్మిషన్ వచ్చేసింది వాడు అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి. ఆ ఇంట్లో అమ్మ ఎలా విహరిస్తుందో చూపిస్తున్నారు ఈ శ్లోకంలో అన్నమాట. అమ్మ ఎంత అమ్మ అయినప్పటికి కూడా ఆవిడ మహారాణి కదండి. ఇది విశ్వ సామ్రాజ్యానికి మహారాణి. మామూలు మహారాణులకి మరి పెద్ద పెద్ద అంతఃపురాలు ఉంటాయి, అటువంటిది మరి విశ్వ సామ్రాజ్యానికి మహారాణి అయినటువంటి ఆవిడికి నివాసం ఎలా ఉంటుంది? అది ఆ మహారాణి ఆమె గుంటిలో గృహిణిగా ఎలా తిరుగుతుందో స్మరిస్తే చాలండి మనకి. అమ్మ ఇంట్లోనే అమ్మతోనే అమ్మ చెంతనే ఇచ్చే ఉంటాం అన్నమాట. మనకు కూడా అమ్మ ఉండేటువంటి గృహం మనకు కూడా లభిస్తుంది అని కూడా మనం ఇక్కడ భావించుకోవచ్చండి. ఇక్కడ అదే మనకి అన్నపూర్ణ స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు కదా, మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా మనకి మాతాపితరులు కదా. మరి శివభక్తులందరూ మన బంధువులే. మరి ఆ వాళ్ళు ఉండే 3 లోకాలు కూడా మన ఇల్లే అదనమాట చెప్తున్నారు అన్నమాట. అటువంటి భావన ఇక్కడే కూడా మనకి స్ఫురింపజేస్తున్నారు అన్నమాట. అంటే ఈ విశ్వం అంతా కూడా అమ్మ గృహమే కదండి. మరి గృహిణి గృహముచ్యతే అన్నారు. గృహిణి ఉంటేనే గృహం అంటారట. అంటే మిగిలిన ఇల్లు ఏమైనా గృహిణి లేకపోయినట్లయితే దాన్ని ఇల్లు అని కూడా అనలేము. దాని ఒక నివాసం అంతే. హోటల్ లాంటిది అనుకోండి, నిజమే చెప్పవలసినట్లయితే ఇల్లాలు ఉండేదే ఇల్లు అవుతుంది, అలా గృహిణి ఉండేదే గృహం అవుతుంది అనమాట. అంతేగాని గృహానికి పేరు ఏమిటి? గృహిణి ఉండడం వల్లే అది గృహం అవుతుంది అనమాట. ఈ విధంగా శంకర భగవత్పాదులు ఈ అమ్మవారిని ఆశ్రయించినటువంటి ఆ భక్తుడు అనేటువంటి వాడిని పిల్లాన్ని తిన్నగా కైలాసం తీసుకెళ్ళిపోతున్నారన్నమాట. అది చెప్తున్నారు శ్లోకంలో. ఎంత రమ్యంగా చెప్తున్నారు చూడండి. స్ఫురన్నానారత్న స్ఫటికమై భిత్తి ప్రతిఫల. భిత్తి అంటే ఏంటి? గోడలు. అవి ఎలా ఉన్నాయి? స్ఫటికమై అద్దాల గోడలు. స్ఫటికం ఎలా ఉంటుందని తెల్లగా ఉండిపోతూ ప్రతిఫలిస్తూ ఉంటాయి కదండి. అది త్వదాకారం చెంచశధర కళాసౌధ శిఖరం. ఆ గోడలో తిరుగుతోంది అమ్మవారు. ఎలాగా ఆ స్ఫటికమైనటువంటి ఆ గోడల నుంచి అమ్మవారి ప్రతిఫలిస్తోంది అనమాట. ఒక రూపం, ఆ ఎన్నో రూపాలుగా ఆ దేవేశ్వరు. ఇల్లంతా ఇల్లాలే. ఆ ఇల్లాలు ఉండబట్టే ఇల్లయింది ఇది. అటువంటి అమ్మ నీ సౌధ శిఖరం చంద్రుని కాంతులతో మెలమెల మెరిసిపోతోందమ్మా అంటూ ఇదే భావన మనకి సౌందర్యలహరిలో కూడా పురారాతే అంతఃపురమసి అనే శ్లోకంలో చెప్తారు. అంటే త్రిపురాసుర సంహారి అయినటువంటి పరమశివుని అంతఃపురానికి పట్టపురాణి మానవు అన్నారు సౌందర్యలహరిలో కూడా ఇదే భావన చెప్పారు. అది ఎలా ఉంది? శశిధర కళాధరుని సౌధం. అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అక్కడున్న పరివారం ఎవరు? ముకుంద బ్రహ్మేంద్ర ప్రభుతి పరివారం విజయతే
తవాగారం రమ్యం త్రిభువన మహారాజ గృహిణి అంటున్నారు. అసలు అండి కైలాసం అనేటిది 14 ఆవరణ భవనం అంట. ఒక భవనం అంతా కూడా బ్రహ్మలోకం, ఒకటంతా విష్ణులోకం, ఇంకోటంతా ఇంద్రలోకం. అలాగా విష్ణువు, బ్రహ్మ, ఇంద్ర దేవతలు అందరికీ ఒక్కొక్క దేవత ఒక్కొక్క భవనం చెప్పాలి ఉంటాయిటండి, ప్రధానమైన దేవతలందరికీ కూడా. అలా ఇంతమంది దేవతలతో మహోజ్వలంగా ఉన్నది. అక్కడ మహోజ్వలంగా వెలిగిపోతున్నటువంటి తల్లి ఆ గృహంలో అనమాట. వీళ్ళందరినీ దాటుకున్నాక ఉండేటువంటి దానిలో అంటే అనమాట సర్వలోకాలకి సర్వలోకాధీశులకు కూడా ఆలవాలమైనటువంటి కైలాస ధ్యానం అమ్మా ఇక్కడ మనం చేయిస్తున్నారు నిజంగా. మహాకైలాసం నెల మృణాల మృదుదోర్లత ఆయన అమ్మవారిని అక్కడ చూపించేది చూసారా లలితాశాస్త్రం, అదే ఇక్కడ మనకమాట. అందుకే అంటారు చూడండి, ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. అలా నిండేది ప్రతి ఇల్లు అమ్మవారి గృహమే కదండి. ఇది 14 శ్లోకంలో ఇదంతా చెప్పాక మనకిప్పుడు 15 శ్లోకంలో అమ్మ సౌభాగ్యాన్ని కీర్తిస్తున్నారు. ఈ శ్లోకాలండి చదువుకుంటే సౌభాగ్యవతులు వాళ్ళకి ఎప్పుడు కూడా సౌభాగ్యం ప్రాప్తిస్తుందని చెప్తుంటారు. 15 శ్లోకం చూడండి. నివాస కైలాసే విధిశతమఖాధ్యా స్తుతికరాః కుటుంబం త్రైలోక్యం కృతకరపుటసిద్ధినికరః మహేష ప్రాణేశ తదవనిధరాధీశతనయే నతే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్థితులనా. అక్కడ నివాస కైలాసే విధిశతమఖాధ్యా స్తుతికరాః కుటుంబం త్రైలోక్యం కృతకరపుటసిద్ధినికరః. అసలు అమ్మ తాలూకు నివాసం కైలాసం అంటండి. కైలాసం అంటే ఏమిటో చూద్దాం అందరం. కైలాసం అంటే కేళీ నిలయం. కేళీనాం సమూహ కైలం కైలస్య ఆవాసం కైలాసం. అంటే ఆటల సమూహానికి కైలము అంటే క్రీడలు అన్నమాట. క్రీడలు అంటే ఒక పెద్ద ప్లే గ్రౌండ్ అనుకోండి. ఈ ఆటలు ఎక్కడి నుంచి ఆడుతున్నాడో అదే కైలాసం. అంటే ఆ ప్లే గ్రౌండ్లో ఆడుతున్నాడు అనమాట. మొత్తం ఈ జగన్నాటకం అంతా అక్కడి నుంచి ఆడుతున్నాడండి. అంటే పరమేశ్వరుడు ఆడుకునేటువంటి చోటు కైలాసం. ఆ క్రీడల ఆవాసమే కైలాసం అన్నమాట. ఆవాసం అంటే ఏంటి? అది చేసేటువంటి చోటు. లోకోస్తి లీలా కైవల్యం అది బ్రహ్మసూత్రంలో చెప్తారు. ఆట అంటే ఏంటండి? ఏ టెన్షన్ ఉండదు కదా, దానిలో ఏ బాధ ఉండదు. ఆట దేనికోసం ఆడతామండి? ఆనందం కోసం ఆడతాం కదా. అలాగే దేవుడు కూడా ఆనందం కోసం ఆడుతూ ఉంటాడు. అందుచేత కైలాసం అంటే ఏమిటి? ఆనందధామం, పరమానందధామం అనమాట. అదే మన స్వయం ధామం కూడాను. దేనికి అంటుకోకుండా చేసేది ఆట. ఆట ఆడుతుంటే దానిలో చేసిన ఆట ఆడతాడు, కానీ దానిలో అంటుకుంటా దానిలో ఎక్కడ ఉండదు. అంటే అలాగే పంచకృత్యములు అనేటువంటి ఆ తల్లికి వినోదం అనమాట. పెద్ద ఆటగా చేసుకుంటున్నది. పంచకృత్యాలతో ఈ సృష్టి అంతా జరుగుతాం కదండి. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, తర్వాత ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఇదంతా కూడా ఆ పెద్ద వినోదం, పెద్ద ఆట. అదే లీలా వినోదం అంటారు. బాలా లీలా వినోదిని లీలాకృప్త బ్రహ్మాండ మండల అని మనకి లలితా సహస్రనామాలు కూడా ఆ నామాల తనకు అర్థం కూడా ఇదేనండి. అంటే ఇప్పుడు ప్రపంచ కృత్యములన్నీ కూడా దేన్ని ఆధారంగా చేసుకుని జరుగుతున్నాయో అదే కైలాసం, అదే విశ్వ కేంద్రం అన్నమాట. దాన్ని అంటారు కే శిరసి శివయోహో లాస్యమితి కైలాసం. పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా లాస్యనాట్యం చేసేటువంటి చోటు కైలాసం అంటే ఆనందధామం. ఇందాక చెప్పుకున్నాం కదా, అదనమాట. కా శబ్దమునకు కే సప్తమి విభక్తి అనమాట. తమ్ అంటే శిరస్సు, సహస్రారం. సహస్రారే పద్మే సహరహసి పథ్యాభిహరసి అని సందర్భాలు చెప్తారు. యోగపరంగా చూస్తే వ్యష్టిలో అంటే మనలో అది సహస్రారమే కైలాసం. అంటే మన నెత్తి మీద ఉందన్నమాట అమ్మ ఇల్లు. ప్రపంచానికి చూస్తే కైలాసం అదొక లోకం. అది సమష్టి పరంగా కైలాసం అనమాట. అది అంటే ఆ కైలాసంలోనే కేవలత్వం అనేటువంటి ఉంటుంది. అంటే కైవల్యం. కేవలత్వం అంటే ఏం? పార్వతీ పరమేశ్వరులు ఐక్యమవడమే అనమాట. ఆ అమ్మని ఎవళ్ళండి స్తుతిస్తున్నారు? హరిబ్రహ్మేంద్రాదులు. హరిబ్రహ్మేంద్రాదులు కూడా ఆమెను స్తుతిస్తున్నారు. ఇప్పుడు చూడండి, దేవతలందరూ కూడా మనకి పూజలు, మనం వాళ్ళని పూజిస్తాం కదా. ఈ దేవతలను పూజిస్తారు, అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఆ తల్లి మహాదేవి, దేవదేవి. దేవతలకు దేవి కనుక ఆ తల్లి మహాదేవి అనమాట.
అదే మనకి పోతన గారు కూడా అంటారు కదండి, అమ్మలగన్నయమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అని చెప్తారు కదా, అదనమాట. యోగపరంగా కూడా చూస్తే మూలాధారం నుంచి ఉన్న యోగ భూమికలు అవన్నీ కూడా బ్రహ్మ ఇంద్రాదులు ఆవాసాలండి. ఇవన్నీ కూడా అది చూసారా, మన బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని కూడా చెప్తాం కదా, లలితా సహస్రం అనమాట. అది మహేష ప్రాణేశస్తదవనిధరాధీశతనయే నతే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా. అమ్మా కైలాసనాథుడు నీ నాథుడమ్మా, నువ్వు అవనిధరాధీశ తనయవి అంటే గిరిరాజ పుత్రుడు, హిమవంతుడు కూతురు కదమ్మా నువ్వు. మరి కైలాసం అంటే సాక్షాత్తు ఆత్మస్వరూపమే కైలాసం. కుటుంబం అనేటువంటి శివ కుటుంబం అంటే 3 లోకాలు కూడా అదే అనమాట. సర్వసిద్ధి దేవతలు అంటే అనిమాది అష్టసిద్ధులు కూడా దోషులతో కింకర్లు అయి ఉన్నారు. కింకర్లు అంటే కింకరు మీ అమ్మ ఏం చేయాలి చెప్పండి అమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మొత్తం దేవతలందరూ అమ్మవారి దగ్గర మౌను దోషులు ఒగ్గి అక్కడ ఉంటుంటారు అనమాట. అలాంటి అమ్మ యొక్క సౌభాగ్యాన్ని ఎవరైతే భావిస్తారో వారి సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదన్నమాట. ఇదంతా మనం ఈ 15 శ్లోకం అర్థంతో ఒక్కసారి మళ్ళీ చెప్పుకోవాలంటే, అమ్మా ఓ హిమవత్ పర్వత రాజపుత్రి అమ్మా భవానీ, నీ నివాసం కైలాసం, బ్రహ్మేంద్రాదులు నీ గుణగానం చేసేటువంటి వైతాళికులమ్మా, ముల్లోకాలు నీ కుటుంబమే, ఆణిమాద అష్టసిద్ధులు అంజలు ఘటించి నీ ఎదుటి నిలబడి ఉన్నారు కదమ్మా. మహేశ్వరుడు నీ ప్రాణనాథుడు, నీ సౌభాగ్యానికి సాటి ఎక్కడుందమ్మా, పోలిక ఎక్కడ చెప్పగలం తల్లి అంటున్నారన్నమాట. ఒక్కసారి శ్లోకాలు మళ్ళీ చదువుకుందాం మనం. స్ఫురన్నానారత్న స్ఫటికమై భిత్తి ప్రతిఫలత్వదాకారం చెంచచ్చదర కళాసౌధ శిఖరం ముకుంద బ్రహ్మేంద్ర ప్రభృతి పరివారం విజయతే తవాగారం రమ్యం త్రిభువన మహారాజ గృహిణి. 15వ శ్లోకం. నివాస కైలాసే విదిశతమఖాధ్యా స్తుతికరాః కుటుంబం త్రైలోక్యం కృతకర పుటసిద్ధినికరః మహేష ప్రాణేశస్తదవనిధరాధీశ తనయే నతే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా. సౌభాగ్యం అంటే అమ్మ సౌభాగ్యాన్ని భావించడం అసలైన సౌభాగ్యం అండి. అలాంటి సౌభాగ్యానికి తులనాత్మకమైనదంటే ఇక సాటైంది ఇంకేముందండి. ఆవిడే కదండి సర్వమంగళ, ఆవిడే లోకానికి మంగళాలు ప్రసాదించేటువంటి మంగళ స్వరూపిణి, నిత్యమంగళ స్వరూపిణి కదండి ఆవిడ. అందుకని ఈ శ్లోకాలు సౌభాగ్యవతులందరికీ కూడా నిత్య పారాయణ యోగ్యమైనటువంటి శ్లోకాలండి. అసలు ఈ సౌభాగ్యం, ఈ శోభ అంతా కూడా అమ్మ నువ్వు కైలాసంకి మెట్టినింటికి వెళ్ళడం వల్ల వచ్చిందమ్మా అంటున్నారు. తర్వాత శ్లోకాల్లో శంకర భగవత్పాదులు ఆ రమ్యత తర్వాత చూద్దాం. శంకర భగవత్పాదులకు ఒకసారి నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.